నమస్కారం. ఈరోజు గ్రామ పంచాయతీ ఇన్స్పెక్షన్లో భాగంగా రంగంపేట గ్రామ పంచాయతీ కుంచారం మండలాన్ని విజిట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే జిల్లా అధికారులు అంటే డిపిఓ నేను కావచ్చు, మా డిఎన్పిఓస్ కావచ్చు, మండల పంచాయతీ ఆఫీసర్స్ కావచ్చు, క్రమం తప్పకుండా వాళ్ళ జ్యూరిడిక్షన్లో ప్రతి నెల కూడా గ్రామాలను సందర్శించి అక్కడ శానిటేషన్ ఎట్లా ఉంది, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, పబ్లిక్ సర్వీసెస్ ఎలా అందిస్తున్నారు అనేటివి. అట్లే విధంగా మనం గతంలో గ్రామ పంచాయతీ పల్లె ప్రగతి ద్వారా సెగ్రిగేషన్ షెడ్లు కావచ్చు, వైకుంఠ ధామాలు, పల్లె ప్రగతి వనాలు, నర్సరీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాం. వాటిని ఎలా నిర్వహిస్తున్నారో ఏమన్నా లోటుపాట్లు ఉంటే వెంటనే సవరించుకోవడానికి పంచాయతీ సెక్రటరీ కావచ్చు, గ్రామ పంచాయతీ సిబ్బందికి వాళ్ళకు సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా గ్రామ పంచాయతీలో సొంత ఆదాయ వనరులు పెంచుకోవడం కోసం ఇక్కడ ఇంకేమైనా ట్యాక్స్లు వేయకుండా కొన్ని ప్రాపర్టీస్ను వదిలిపెడుతున్నారా, ఏమైనా లేఅవుట్లు కానీ బిల్డింగ్ పర్మిషన్స్ కానీ సరిగా జరుగుతుందా లేదా, ఇస్తున్నారా లేదా, ఇంటి పన్నుల వసూళ్ళు అంటే లైసెన్స్ ఫీజులు కావచ్చు, ఇవన్నీ కూడా ఎట్లా నిర్వహిస్తున్నారు, ట్యాక్స్లు ఎలా వసూలు చేస్తున్నారు అనేది కూడా ఈ యొక్క ఇన్స్పెక్షన్లో భాగంగా మేము చూడడం జరుగుతుంది. అట్లనే ఇప్పుడు ప్రభుత్వం నుంచి ప్రతిష్టాత్మకంగా అంటే సోషియో ఎకనామిక్ సర్వే అనేది జరుగుతుంది. అది కూడా ఈ గ్రామంలో ఇప్పటివరకు ఎంత జరుగుతుంది ఏంటి అనేది కూడా తెలుసుకోవడానికి కూడా మేము చూస్తున్నాం. దాదాపుగా 95% కూడా దాటింది ఈ గ్రామంలో. ఇది పెద్ద గ్రామం. హైదరాబాద్లో చాలామంది కూడా వలస వెళ్ళి అక్కడ ఉన్నారు. దాంతో కొంత అంటే హౌస్ హోల్డ్స్ కుటుంబ యజమానులు మనకు లభ్యం వాళ్ళు అవైలబుల్ లేనందువల్ల లేట్ అవుతుంది. కొన్ని డోర్ లాక్ ఉంటున్నాయి. వాళ్ళందరూ కూడా పిలిపించి 100% అనేది చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు అన్ని గ్రామాలలో కూడా మిగతా చోట్ల ఎక్కడైతే కంప్లీట్ అయిందో హౌస్ హోల్డ్ సర్వే అక్కడ ఎన్యుమరేటర్స్ కంప్లీట్ అయిన డీటెయిల్స్ మొత్తం కూడా ఫామ్స్ అన్నీ కూడా మండల పరిషత్కి తీసుకెళ్ళి అక్కడ డాటా ఎంట్రీ కూడా ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. ఎలాంటి తప్పులు లేకుండా అన్నీ కూడా కరెక్ట్గా ఉండే విధంగా ఎన్యుమరేటర్స్ను కూడా డాటా ఎంట్రీకి మండలానికి పిలిచి కంప్యూటర్ ఆపరేటర్స్ని కూడా ఏర్పాటు చేసినారు తహసీల్దార్ గారు, ఎంపీడీఓ గారు కలిసి. ఇవన్నీ కూడా మేము జిల్లా అధికారులు, కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం పర్యవేక్షణ చేస్తున్నాం. ఇక్కడ గమనిస్తే ఇంకా రంగంపేటలో కొంత ఇంకా గ్యాప్స్ అయితే కనిపిస్తున్నాయి. అంతా కొంత గ్రామంలో చూస్తే కొంత అక్కడక్కడ ప్లాస్టిక్ కనబడుతుంది. ప్లాస్టిక్ రహిత గ్రామాలుగా చేయడం కోసం మనం ఇప్పటి నుంచే మెల్లమెల్లగా కార్యక్రమాలు తీసుకోవాలి. ప్రజలకు కూడా అవేర్నెస్ పెట్టాలి. గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా ఎక్కడ ప్లాస్టిక్ లేకుండా ఒకరిద్దరు స్పెషల్గా పర్సన్స్ని పెట్టి వాళ్ళు రోజు ఓన్లీ ప్లాస్టిక్ ఏరివేయడానికి కూడా మనసులో పెట్టుకొని ప్లాస్టిక్ లేని గ్రామంగా చేస్తేనే మన గ్రామంలో అంటువ్యాధులు కావచ్చు, మిగతా కొంత వాతావరణ కాలుష్యం అనేది తగ్గుతుంది. అదేవిధంగా స్కూళ్ళల్లో కూడా పిల్లలకు కూడా అవగాహన కల్పించడం. షాప్స్ ఎక్కడైతే మనకు సంత జరుగుతుందో వారానికి 2 రోజులు ఇక్కడ మార్కెట్ కూడా జరుగుతుంది. ఆ రోజు కూడా అందరికీ చెప్పి ప్లాస్టిక్ తగ్గే విధంగా జూట్ బ్యాగ్స్ కావచ్చు, మన గతంలో బట్ట సంచులు కావచ్చు, జూట్ బ్యాగులు వాడే విధంగా అందరూ కూడా అలవాటు చేసుకోవాలి. మన గ్రామ పంచాయతీలో కూడా మనము ఆఫీసులలో స్టీల్ బ్యాంక్ ఏర్పాటు చేసుకోవాలి. అంటే త్రాగడానికి మనము గ్లాసులు, మనం వాటర్ బాటిల్స్ ప్లాస్టిక్ కాకుండా స్టీలు వాటర్ బాటిల్స్ తెచ్చుకొని మనము చేస్తేనే వేరే వాళ్ళు కూడా దాన్ని ప్రాక్టీస్ చేస్తారు, అందరు కూడా ఫాలో అవుతారు. మ్యాక్సిమం షాప్ల వాళ్ళకు కూడా చెప్పి ప్లాస్టిక్ ప్రత్యామ్నాయంగా వాడే విధంగా వాళ్ళు కూడా వినియోగదారులు ఎవరైతే వస్తారో కస్టమర్స్ వాళ్ళకు కూడా పేపరు ప్లేట్లు కావచ్చు, లేకపోతే వేరే జూటు దానికి సంబంధించినటువంటి కవర్స్లో తీసుకునే విధంగా ఎవరైతే ఈ మటన్ చికెన్ షాప్లలో కూడా గతంలో మనము ఒకప్పుడు చూసాం. ఏంటంటే మనము అవి తీసుకురావాలంటే మంచిగా ఒక టిఫిన్ బాక్స్ అవి ఒక క్యాన్ తీసుకుపోయి అందులో పెట్టుకొచ్చుకునేది. ఇప్పుడేంది ఏం లేకుండా డైరెక్ట్ షాప్ కాడికి వెళ్ళి మొత్తం వాడిచ్చిన ప్లాస్టిక్ సంచులలో తెచ్చుకుంటున్నాం. ఆ ప్లాస్టిక్ భూమిలో వాడి దాదాపు మనం ఒక 100 సంవత్సరాలైనా మళ్ళీ భూమిలో తవ్వితే మన పెంట కుప్పలు చూస్తాం. గతంలో పెంట కుప్పలు ప్లాస్టిక్ లేనప్పుడు మంచిగా మక్కేది, సంవత్సరానికి చక్కగా తీసుకెళ్లే వాళ్ళం.
పిండిలాగా ఉండేది అది. ఇప్పుడు చూస్తే మొత్తం పేగుల్లాగా బయటకు వెళ్తుంటుంది, మొత్తం ప్లాస్టిక్. సంవత్సరం తర్వాత మనం పెంట తీస్తే అంటే ఏంటంటే ప్లాస్టిక్ అనేది మన జీవితంలో మొత్తం కూడా అదొక పెద్ద పెను ముప్పుగా వస్తుంది. కాబట్టి దాన్ని ప్లాస్టిక్ వాడకం తగ్గించాలి. గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ద్వారా దాన్ని ప్రత్యేకంగా తీసుకెళ్ళేసి ఒక డంపింగ్ యార్డ్లో పెట్టే విధంగా, ఎక్కడైతే ప్లాస్టిక్ని కాలుస్తారో అక్కడ క్యాన్సర్ కారక వ్యాధులు వస్తాయి. దయచేసి గ్రామ పంచాయతీ మా సెక్రటరీ ఇక్కడ ఉన్నారు, ఎక్కడ కూడా ప్లాస్టిక్ని ఎవరు కాల్చొద్దు. ఇదంతా ఒకదాన్ని వేసి కాల్చేస్తామంటే ఆ వాసన ఎవరైతే పిలుస్తారో వాళ్ళకు శ్వాసకోశ వ్యాధులు కావచ్చు, క్యాన్సర్ లాంటి వ్యాధులు వస్తాయి. కాబట్టి ఎక్కడ కూడా ప్లాస్టిక్ని కాల్చే కార్యక్రమాలు చేయొద్దు, అది చాలా ప్రమాదకరం. అట్లాంటివన్నీ కూడా డంపింగ్ యార్డ్లో సేఫ్టీగా తీసుకెళ్ళి దాన్ని పూర్తి చేయడం, అక్కడ ఒక ప్రత్యేకమైన ప్రదేశం ఉంటుంది కాబట్టి అక్కడ వేసి దాన్ని డిస్పోజ్ చేయాలి. ఏదైతే ఇంకా ఉందో రీసైకిల్ కూడా చేయమన్నారు. మనకున్న సిబ్బంది ఇవన్నీ కూడా చూసుకోవాలి. ప్లాస్టిక్లో కూడా అన్నీ వేరు చేసి సెగ్రిగేషన్ షెడ్లో దాన్ని మళ్ళా ప్రైవేటు ఈ చెత్త ఇవి కొనుక్కుంటారు కదా ఏజెన్సీ, పాత సామాను కొనుక్కునే వాళ్ళకి మళ్ళీ రీసైకిల్ కోసం పంపిస్తే వాళ్ళు మళ్ళీ అక్కడ వాళ్ళ కంపెనీకి పంపిస్తే మళ్ళీ కొత్తగా తయారై వస్తాయి. అట్లనే వేసుకోవాలి కానీ రోడ్ల మీద వేయొద్దని అందరికి కూడా ఈ గ్రామ ప్రజలు కూడా, రంగంపేట ప్రజానీకం కూడా మన గ్రామాన్ని స్వచ్ఛమైన గ్రామంగా చేయడం కోసం రోడ్ల మీద కానీ మూరిలలో కానీ చెత్త వేయడం చేయొద్దు. గ్రామ పంచాయతీ ట్రాక్టర్కి వేయాలి. ఒక మంచి క్రమశిక్షణగా చేస్తే గ్రామాన్ని మనము నెక్స్ట్ మంచిగా ఆదర్శమైన గ్రామంగా, స్వచ్ఛమైన గ్రామంగా చేయొచ్చు. రోడ్లు చూస్తే మాత్రం నీట్గానే కనబడుతున్నాయి కానీ లోపల వెళ్ళి చూస్తే అదంతా కూడా కొంత చెత్త కానీ ఇంకా ఈ పిచ్చి మొక్కలతో నిండి ఉండడం ఇట్లాంటివి ఉన్నాయి. ఇవన్నీ లేకుండా గ్రామ పంచాయతీకి